Hello, hi, welcome all the competitive various and would-be teachers. This is your Kiran Kodumuru. Welcome back to our intermediate classes. So, ఇంకెవరికైనా ఇంటర్మీడియట్ క్లాసెస్ వ్యూయింగ్లో ప్రాబ్లం ఉన్నట్లయితే నా నోటీస్కి తీసుకురండి. అండ్ ఈరోజు సెషన్ ఇంపార్టెంట్ సెషన్ అండ్ దీంట్లో నుండి లాస్ట్ ఎగ్జామ్స్లో మనకి కొన్ని క్వశ్చన్స్ అయితే ఆడడం జరిగింది. సో సెషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ అండ్ వెరీ ఈజీ. సో జనరల్గా ఈ టాపిక్ కష్టం అంటూ ఉంటారు, చాలా ఈజీగా ఉంటుంది, జస్ట్ మనం ఫోకస్ చేయాలి, దట్స్ ఇట్. ఈరోజు సెషన్లో ఏంటంటే మనం డిస్కస్ చేయబో అంశం వచ్చేసి నాడీ ప్రచోదనం, నర్వ్ ఇంపల్స్. సో అసలు నాడీ ప్రచోదనం అంటే ఏంటి, శక్మం అంటే ఏంటి, ఈ ప్రచోదనం అనేది నాడీ ప్రచోదనం లేదా నర్వ్ ఇంపల్స్ అనేది ఎలా ఆరిజినేట్ అవుతుంది, ఎక్కడ పుడుతుంది, ఎలా ప్రయాణిస్తుంది, ఎలా అంతమవుతుంది. సో ఈ విషయాలు అయితే చూద్దాం. సో ఫస్ట్ అసలు మన సెషన్ గురించి హెడింగ్ చూద్దాము. నాడీ ప్రచోదనము, ఆవిర్భావము, స్వభావము, వాహనం. సో ఏంటి అని చూసినట్లయితే నేచర్ ఆరిజిన్ అండ్ కండక్షన్ ఆఫ్ ది నర్వ్ ఇంపల్స్. సో మన శరీరంలోనికి ఏదైనా సమాచారం రావాలన్నా, మన శరీరంలో సమాచారం ఒక దగ్గర నుండి మరొక దగ్గరికి వెళ్ళాలన్నా కంపల్సరీ కొంతమేర విద్యుత్ అనేది ప్రొడ్యూస్ కావాల్సి ఉంటుంది న్యూరాన్లో. సో అలా ప్రొడ్యూస్ అయినటువంటి విద్యుత్ తరంగాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఏమంటామంటే నాడీ ప్రచోదనంగా చెప్పుకుంటాం. సో ఆ ప్రచోదనం అనేది మనకు సమాచారంలో అంటే విద్యుత్ తరంగాల రూపంలో ఒక చోట నుండి మరొక చోటుకి ప్రయాణిస్తూ ఉంటుంది. ఇలా ప్రయాణించడాన్ని నాడీ సంవహనంగా చెప్పుకుంటాం, వాహనంగా చెప్పుకుంటాం. లేదంటే ఇక్కడ మనకి కండక్షన్ అంటాం, దీన్ని నర్వ్ ఇంపల్స్ కండక్షన్ అంటాం. సో మరి ఎలా స్టార్ట్ అవుతుంది అనేది ఆవిర్భావం. అసలు నర్వ్ ఇంపల్స్ అనేది ఎలా పుడుతుంది అసలు అనేది ఆవిర్భావంగా చెప్పుకుంటాం. సో నర్వ్ ఇంపల్స్కి ఎలాంటి క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి అనేది స్వభావం అన్నమాట. సో ఫస్ట్ చూద్దాం మనము. ఈ ప్రచోదనం అంటే ఏం లేదు, సింపుల్, విద్యుత్ రూపంలో ఉండేటువంటి సంకేతాలను ఏమంటామంటే ప్రచోదనాలుగా చెప్పుకుంటాం. సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ నర్వ్ సెల్ అనుకోండి. సో ఇక్కడ నుండి డెండ్రైట్స్ ఉంటాయి, రైట్. సో ఈ డెండ్రైట్స్ నుండి విద్యుత్ తరంగాలను గ్రహించబడేసి నాడీ కణదేహానికి వస్తాయి. తర్వాత ఏంటంటే తంత్రికాక్షం నుండి నెక్స్ట్ చివరికి వెళ్ళేసి ఇక్కడ న్యూరో ట్రాన్స్మిటర్స్ని యాక్టివేట్ చేయడము, ఇవి సెక్రెట్ చేయడం సినాప్స్లోనికి. నెక్స్ట్ ఇక్కడ నుండి ఇంకొక నర్వ్ సెల్కి వెళ్ళడం అనేది జరుగుతుంది, జనరల్గా మనకు తెలిసినటువంటిది. సో ప్రచోదనం అంటే గుర్తుపెట్టుకోండి, విద్యుత్ సంకేతాలను ఏమంటామంటే మనం ప్రచోదనంగా చెప్పుకుంటాం. సో మరి ఎలా ఆవిర్భవిస్తుంది నాడీ ప్రచోదనం అని తెలుసుకునే ముందు అసలు న్యూరాన్ ఏదైతే ఉందో నాడీ కణం మనకి సాధారణంగా రెండు స్థితుల్లో కనపడుతుంది. ఒకటి ఏంటంటే విరామ స్థితిలో, అంటే మనకి ఎలాంటి సంకేతాలు అందట్లేవు, సో కామ్గా ఉంది, రెస్ట్ ఫేజ్లో ఉంది. సో దాన్ని ఏమంటామంటే విరామ స్థితిగా చెప్పండి. ఉదాహరణకు ఇక్కడ ఫింగర్ ఉంది, ఈ ఫింగర్ టిప్లో ఉండేటువంటి నాడీ కణం ఏదైతే ఉందో అది మామూలుగా ఇప్పుడు దానికి ఎలాంటి ప్రచోదనాలు ఏమీ స్పర్శ ఏమీ బయట నుండి ఏమీ ఒడిసే సమాచారం అందట్లేదు. అంటే ఇప్పుడు దీంట్లో ఉండేటువంటి నాడీ కణం అనేది విరామ స్థితిలో ఉందని చెప్పుకుంటాం అన్నమాట, ఓకేనా. సో ఉదాహరణకు ఏదో పిన్నో తగిలింది, పిన్ పెట్టి కూర్చారు ఇలా, ఓకేనా. లేదంటే అక్కడ ఏదో మంట తగిలింది అనుకుందాం. సో అప్పుడు ఏమవుతుందంటే ఆ యొక్క నాడీ కణాలు ఏదైతే ఉన్నాయో అవి యాక్టివేట్ అవుతాయి. సో యాక్టివేట్ అయినప్పుడు ఒక స్థితిలో ఉంటుంది, విరామ స్థితిలో ఉన్నప్పుడు ఒక స్థితిలో ఉంటుంది. సో ఇలా మనకి ఏంటంటే నాడీ కణం సాధారణంగా మనకి రెండు దశల్లో కనిపించడానికి ఛాన్స్ ఉంటుంది. సో వన్ ఈజ్ ద రెస్టింగ్ పొటెన్షియల్ అంటాం, రెండోది వచ్చేసి యాక్షన్ పొటెన్షియల్ అంటాం. సో విరామ శక్మము అంటాము, క్రియాశక్మం అంటాం. అసలు శక్మం అంటే ఏంటి, సో విరామ శక్మం అంటారు, క్రియాశక్మం. అసలు శక్మం అంటే ఏంటి అని చూసినట్లయితే ఏదైనా ఒక నాడీ కణం యొక్క కణత్వచం అనుకుందాం ఇది, ఓకేనా. సో ఒడిసే తాంత్రికాక్షంలో ఉండేటువంటి పైన ఉండేటువంటి న్యూరిన్ లెమ్మా అనుకుందాం. సో శక్మం అంటే ఏంటంటే ఈ యొక్క త్వచం ఏదైతే ఉందో ఈ త్వచానికి ఇరువైపులా మనకి ఏంటంటే ధనావేశాలు రుణావేశాలు ఉంటాయి. సో ధనావేశాలు ఉంటాయి, అదేవిధంగా రుణావేశాలు ఉంటాయి. దాన్ని ఏమంటామంటే శక్మంగా చెప్పుకుంటాం. సో విరామ స్థితిలో ఉన్నప్పుడు రకంగా ఉంటుంది, క్రియాత్మకంగా యాక్టివేట్ అయినప్పుడు మరో రకంగా అవుతుంది అన్నమాట, సింపుల్. ఇక్కడ ఉన్నటువంటి ఆవేశాలు ఏవైతే ఉన్నాయో ధనావేశాలు రుణావేశాలు నెక్స్ట్ క్వైట్ ఆపోజిట్గా అయిపోతూ ఉంటాయి అన్నమాట. సో ఇలా మనం నాడీ కణాన్ని మనకు రెండు శక్మాల్లో చూడడానికి ఛాన్స్ ఉంది. ఒక శక్మాన్ని వచ్చేసి విరామ శక్మం అంటాం, రెండో దాన్ని వచ్చేసి క్రియాశక్మంగా చెప్పుకుంటూ ఉంటాం. సో రెస్టింగ్ పొటెన్షియల్ అంటాం అండ్ దెన్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ యాక్షన్ పొటెన్షియల్ అంటాం. సో ఫస్ట్ అసలు విరామ శక్మం ఏ విధంగా ఉంటుందో చూద్దాం మనం, ఓకేనా. సో ఇక్కడ విరామ శక్మంలో చూసినట్లయితే
ఫస్ట్ పాయింట్ ఏంటంటే నాడీ ప్రచోదనాలు ఉండని దశ. సో నేను ఇప్పుడే చెప్పాను, ఇక్కడ మనకి ఏమీ తగలనట్లయితే ఆ నాడీ కణం అనేది ఎలాంటి ప్రచోదనాలు గ్రహించదు. ఆ స్థితిని ఏమంటామంటే విరామ శక్మంగా చెప్పుకుంటూ ఉంటాం. సో జనరల్గా ఈ విరామ శక్మం ఉన్నప్పుడు ఏంటంటే బయటి వైపు ధనావేశం ఉంటుంది ఇంపార్టెంట్, లోపలి వైపు వచ్చేసి రుణావేశం ఉంటుంది. సో మరి ఈ ఆవేశాల కారణం ఏంటి? సో ఈ యొక్క మనకి ధనావేశం రుణావేశం అని చెప్పుకుంటున్నాం. దీనికి కారణం ఏంటి అని చూసినట్లయితే ఇది వచ్చేసి ఎక్స్ట్రా సెల్యులర్ ఫ్లూయిడ్ అంతా, ఈ కణానికి బయట ఉండేటువంటి ద్రవాన్ని ఏమంటామంటే కణబాహ్య ద్రవంగా చెప్పుకుంటాం. ఇది వచ్చేసి ఏమంటామంటే మనము కణజీవ ద్రవ్యంగా చెప్పుకుంటాం, మనకు తెలిసిందే. ఓకేనా? సో ఇక్కడ కణబాహ్య ద్రవంలో వచ్చేసి సోడియం అయాన్లు అదేవిధంగా క్లోరైడ్ అయాన్లు ఎక్కువగా ఉంటాయి. సో లోపల చూసినట్లయితే పొటాషియం అయాన్లు ఎక్కువగా ఉన్నాయి, కార్బాక్సిల్ అయాన్స్ ఉంటాయి, ప్రోటీన్స్ ఉంటాయి అన్నమాట. సో ఇలా ఉన్నప్పుడు సాధారణంగా ఏంటంటే బయటి వైపు ధనావేశం ఉంటుంది, లోపల వైపు వచ్చేసి రుణావేశం ఉంటుంది. ఈ స్థితిని ఏమంటామంటే పోలరైజ్డ్ స్టేట్గా చెప్పుకుంటాం, లేదంటే ధ్రువిత స్థితిగా చెప్పుకుంటాం. సో పోలరైజ్డ్ స్టేట్ లేదంటే ధ్రువిత స్థితి లేదంటే విరామ శక్మంలో ఉందని చెప్పుకుంటాం. శక్మం గురించి మాట్లాడినప్పుడు విరామ శక్మం అంటాం, స్థితి గురించి మాట్లాడినప్పుడు ఏమంటామంటే ధ్రువిత స్థితిగా చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. ఓకేనా? సో మరి మీకు డౌట్ రావచ్చు, బయట సోడియం ఉన్నాయి, లోపల పొటాషియం రెండు కూడా పాజిటివ్ ఉన్నాయి, బయట క్లోరిన్ ఉన్నాయి, లోపల కూడా కార్బాక్సిల్ రుణావేశం ఉన్నాయి, ప్రోటీన్స్ కొన్ని రుణావేశమై ఉన్నాయి, రైట్? ఎందుకు ఇలా మరి లోపల వైపు నెగిటివ్గా ఉంటుంది, బయట వైపు పాజిటివ్గా ఉంటుంది అని చూసినట్లయితే, సో ఓవరాల్గా బయట నెగిటివ్ అయాన్స్ ఉన్నాయి, లోపల కూడా నెగిటివ్ అయాన్స్ ఉన్నాయి, బయట పాజిటివ్ అయాన్స్ ఉన్నాయి, లోపల కూడా పాజిటివ్ అయాన్స్ ఉన్నాయి. బట్ ఇక్కడ ఏంటంటే ఓవరాల్గా వీటి సంఖ్యని కంపేర్ చేసినప్పుడు అంటే క్లోరైడ్ అయాన్ సంఖ్య అదేవిధంగా కార్బాక్సిల్ అయాన్ సంఖ్య నెక్స్ట్ ప్రోటీన్ల సంఖ్య రుణావేశం ఉన్నటువంటి వీటిని కంపేర్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనకి ఎక్కువగా వీటితో కంపేర్ చేస్తే వీటి యొక్క సంఖ్య అనేది ఎక్కువగా ఉంటుంది, కాబట్టి లోపల మనకి రుణావేశం ఉంటుంది. అంతేకాకుండా సోడియం అయాన్లతోటి కంపేర్ చేసినప్పుడు పొటాషియం అయాన్ల యొక్క సంఖ్య తక్కువగా ఉంటుంది. సో ఇవి రెండు కారణాల వల్ల బయట వచ్చేసి ధనావేశం ఉంటుంది, లోపల వచ్చేసి రుణావేశం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో జనరల్గా ఈ యొక్క న్యూరాన్ ఏదైతే ఉందో విరామ శక్మంలో ఉన్నప్పుడు దాని యొక్క వోల్టేజ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, వెరీ 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 ఇంపార్టెంట్. ఇది -70 mV ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. సో వెరీ ఇంపార్టెంట్. విరామ శక్మంలో ఉన్నప్పుడు ఇక్కడ మనకి దీని యొక్క వోల్టేజ్ ఎంత ఉంటుంది అని చూసినట్టయితే -70 mV ఉంటుంది, అదొకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి త్వచ ప్రోటీన్స్ వచ్చేసి ఇక్కడ త్వచ పైన మనకి కొన్ని ప్రోటీన్స్ ఉంటాయి. ఆ ప్రోటీన్స్ ఏం చేస్తాయంటే మామూలుగా ఇది విరామ శక్మంలో ఉంది అంటే బలవంతంగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. బలవంతంగా అంటే ఏంటంటే వీటిని బలవంతంగా సోడియంలను బయట ఆపుతుంది, ప్లస్ ఇక్కడ పొటాషియం అయాన్ లోపల ఆపుతుంటుంది బలవంతంగా. ఇది అంటే బలవంతంగా అంటే దానికి ఏం కావాలి, ఎనర్జీ కావాలి, కంపల్సరీ ఎనర్జీ కావాలి, గుర్తుపెట్టుకోండి. సో కాబట్టి విరామ శక్మంలో ఉండేటువంటి స్థితి ఏదైతే ఉందో ఇది తప్పకుండా శక్తిని వినియోగించుకునేటువంటి ప్రక్రియ, అది గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ త్వచ ప్రోటీన్లు ఏవైతే ఉన్నాయో త్వచ ప్రోటీన్లు అంటే ఏంటంటే ఈ యొక్క ప్లాస్మా త్వచం పైన అక్కడక్కడ ప్రోటీన్స్ ఉన్నాయి, కొన్ని ప్రోటీన్స్. సో ఆ ప్రోటీన్స్ ఏంటి, కొన్ని పదార్థాలను లోపలికి రానియడం, కొన్ని పదార్థాలను బయటికి పంపించడం, ఇలాంటి పనులన్నీ కూడా ప్రోటీన్స్ చేస్తూ ఉంటాయి. సో మరి త్వచ ప్రోటీన్లు ఏవైతే ఉన్నాయో ఇవేం చేస్తాయంటే ఏటీపీని వినియోగించుకొని గాఢత ప్రవణలకు వ్యతిరేకంగా ప్రవణతకు, సో గుర్తుపెట్టుకోండి ఇక్కడ, సో కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్కి ఆపోజిట్గా. సో యాక్చువల్గా కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ ఫర్ ఎగ్జాంపుల్ సోడియం ఎక్కువ ఉన్నాయి బయట, లోపల తక్కువ ఉన్నాయి, ఏం చేస్తాయి, ఉరికి రావడానికి ట్రై చేస్తూ ఉంటాయి. సో ఎందుకంటే ఇక్కడ ఎక్కువ ఉన్నాయి ఇక్కడ తక్కువ ఉన్నాయి కాబట్టి. సో అలాంటప్పుడు ఏంటి, వాటి బలవంతంగా ఆపాలి. సో బలవంతంగా ఆపాలంటే ఏంటి, శక్తి కావాలి. సో అందుకని ఇక్కడ మనకి ఏంటంటే ఇక్కడ త్వచ ప్రోటీన్స్ ఏవైతేనో ఏటీపీని వినియోగించుకొని దీని యొక్క గాఢతకు వ్యతిరేకంగా వాటిని ఆఫ్ చేసి అలా ఉంచేస్తూ ఉంటాయన్నమాట. సో ఈ ఏం చేస్తాయంటే 3 సోడియం అయాన్లను బయటికి పంపితే 2 పొటాషియం అయాన్లను లోపలికి రప్పిస్తాయి, గుర్తుపెట్టుకోండి. సో 2 పొటాషియం అయాన్లను లోపలికి రాణిస్తే 3 సోడియం అయాన్స్ని బయటికి పంపిస్తాయి, అంటే బయట సోడియం అయాన్స్ ఎక్కువగా ఉండేట్టు చేస్తుంది. అలా చేయడం వల్లనే అది విరామ శక్మంలో ఉంటుంది. అలా కాకుండా ఇది బలవంతంగా దీని పని చేయకుండా ఈ ప్రోటీన్ ఏవైతే ఉన్నాయో త్వచ ప్రోటీన్లు వీటి పని చేయకుండా మెంబ్రేన్ ప్రోటీన్స్ అంటామండి, ఈ పని చేయకుండా అది అలాగే రెస్ట్ తీసుకుందాం, ఏమవుతుంది, వెంటనే సోడియం ఇన్ఫ్లక్స్ అయితే ఇన్ఫ్లక్స్ అవ్వని వెంటనే లోపల నెగిటివ్ ఛార్జ్ కాస్త పాజిటివ్ ఛార్జ్గా అంటే మన ఊరికేనే ఇంకా ఒళ్ళంతా షాక్ కొట్టినట్టు అనిపిస్తూ ఉంటుందండి. చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్ మెకానిజం. ఒక న్యూరాన్ అనేది ఒక విరామ శక్మంలో ఉండాలంటే త్వచం పైన ఉండేటువంటి ప్రోటీన్స్ ఎంత బ్యూటిఫుల్గా పనిచేస్తున్నాయి.
అవి పనిచేయనట్లయితే మన బాడీ మొత్తం షాక్ కొట్టినట్టు ఉంటుంది, నిరంతరం మన బాడీ స్పందిస్తూనే ఉంటుంది అన్నమాట. సో ఇది వచ్చేసి మనం సాధారణంగా విరామ స్థితి లేదంటే విరామ శక్మంగా చెప్పుకుంటాం. నెక్స్ట్ రెండోది వచ్చేసి క్రియాశక్మం, యాక్షన్ పొటెన్షియల్గా చెప్పుకుంటాం. ఏంటి క్రియాశక్మం అంటే మన నాడీ కణానికి బయట నుంచి ఏదైనా సంథింగ్ మామూలుగా ఏమంటే ఉద్దీపన జరిగినప్పుడు స్టిమ్యులస్ అయిందనుకో, స్టిమ్యులేట్ అయిపోయినప్పుడు మనకి ఏంటంటే క్రియాశక్మం ఏర్పడుతుంది. అసలు ఎందుకు ఏర్పడుతుంది క్రియాశక్మం అని చూద్దాం ఒకసారి. సో మనకి ఎప్పుడైతే మనకి బయట నుండి ఉద్దీపన అయిందో వెంటనే మనకి ఈ సోడియం గేట్స్ ఉంటాయి, సోడియం అయాన్ గేట్స్ కానివ్వండి, సోడియం లేదంటే పొటాషియం అయాన్ గేట్స్ ఇవన్నీ కూడా ఏంటంటే ఓపెన్ అవుతుంటాయి. సో ఓపెన్ అయినప్పుడు ఏంటంటే మనకి ఇన్ఫ్లక్స్ ఆఫ్ సోడియం అయాన్స్, అంటే మనకి సోడియం అయాన్స్ అనేవి లోపలికి ఉరుకొచ్చేస్తాయి, అదేవిధంగా పొటాషియం అయాన్స్ అనేవి బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, సోడియం అయాన్లు ఎప్పుడైతే లోపలికి వస్తుంటాయో, పొటాషియం అయాన్లు ఎప్పుడైతే బయటికి పోతుంటాయో వెంటనే అధికంగా సోడియం అయాన్లు వచ్చినప్పుడు ఏమవుతుందంటే లోపల మొత్తం కూడా పాజిటివ్ ఛార్జ్ ఏర్పడుతుంది, బయట మొత్తం నెగిటివ్ ఛార్జ్ అనేది ఏర్పడుతూ ఉంటుంది. సో ఇలా ఏర్పడ్డప్పుడు ఏంటంటే అంటే ఉద్దీపన కాగానే సోడియం అయాన్ లోపలికి వచ్చేస్తాయి, పొటాషియం అయాన్లు బయటికి పోతాయి, బయటికి వెళ్ళిపోగానే ఒక రకమైనటువంటి యాక్షన్ జనరేట్ అవుతుంది. దాన్ని ఏమంటామంటే మనము యాక్షన్ పొటెన్షియల్ అంటాం. సింపుల్గా గుర్తుపెట్టుకోండి ఏంటంటే మనకు తెలిసిందే విద్యుత్ అంటే మైనస్, రైట్? సో ఎలక్ట్రాన్స్ అంటాం కదా. సో ఎలక్ట్రాన్స్ బయట ఉన్నట్లయితే విద్యుత్ వచ్చినట్టుగా గుర్తుపెట్టుకోండి, సింపుల్గా గుర్తుంటుంది. బయట రుణావేశం ఉందంటే ఏంటంటే క్రియాశక్మం స్టేట్లో ఉన్నట్టు, యాక్షన్ పొటెన్షియల్ స్టేట్లో ఉన్నట్టు, రైట్? ఇక్కడ క్రియాశక్మం ఏదైతే మనకు జరుగుతూ ఉంటుందో ఇక్కడ ఏమవుతుందంటే విద్యుదావేశాలు మారిపోతున్నాయి, లోపల పాజిటివ్ వచ్చేసింది, బయట నెగిటివ్ వచ్చేసింది. సో దీన్ని ఏమంటున్నాం? క్రియాశక్మం అంటున్నాము. సో మనకి ఇక్కడ వచ్చేసి ఈ క్రియాశక్మంలో జరిగేటువంటి విద్యుదావేశాల మార్పులు ఏవైతేనో ఆసిల్లోస్కోప్ అనేటువంటి పరికరంతో కొలుస్తాం. ఇంపార్టెంట్ అది ఆసిల్లోస్కోప్. ఆసిల్లేషన్ అంటే ఏంటి? అలా ఇలా ఇలా ఊగిపోవడం ఆసిల్లేషన్. ఏం ఊగుతున్నాయి ఇక్కడ అంటే ఆవేశాలు ఊగుతున్నాయి, బయట నుంచి లోపలికి, లోపల నుంచి బయటికి, ఇలా మనకి ఏంటంటే రొటేట్ అవుతున్నాయి, ఇక్కడ చేంజ్ అవుతున్నాయి. కాబట్టి దాన్ని కొలిచేటువంటి పరికరాన్ని స్కోప్ అంటాం. సో ఆసిల్లో అంటే ఆసిలేట్ అవుతున్నాయి, ఏమవుతున్నాయి? ఒడిసే అయాన్స్ అనేవి ఆసిలేట్ అవుతున్నాయి, ముందుకు వెనక్కి లోపలికి బయటికి ఆసిలేట్ అవుతున్నాయి. కాబట్టి దీన్ని ఏమంటామంటే ఆసిల్లోస్కోప్ అంటాం, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో క్రియాశక్మాన్ని మనం ఇంకా ఏమంటామంటే కీలిక శక్మం అని కూడా అంటాం, స్పైక్ పొటెన్షియల్ అంటాం. స్పైక్ పొటెన్షియల్ లేదంటే క్రియాశక్మము, లేదంటే దీన్ని కీలిక శక్మం అంటాం. ఎందుకు కీలిక శక్మం అంటామంటే అసలు న్యూరాన్స్ పనిచేస్తున్నాయా లేదా తెలుసుకోవడానికి మనం ఆసిలోస్కోప్ తోటి అంటే ఒడిసే టెస్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఎప్పుడైతే మనకి ఒక ఉద్దీపన అందిస్తుంటామో మనకు అక్కడ ఇలా పైకి వెళ్ళిపోతుంటుంది అన్నమాట, కీలితంలాగా ఏర్పడుతుంటుంది ఆ గ్రాఫ్ పైన. సో కాబట్టి దీన్ని ఏమంటామంటే కీలిక శక్మం అని కూడా అంటూ ఉంటాం. క్రియాశక్మాన్ని కీలిక శక్మం అని కూడా అంటాం. నెక్స్ట్ వచ్చేసి అసలు ఇక్కడ మనకి ఈ విద్రోణం ఎందుకు చేద్దు? ఇదేమో ద్రోణం అంటాం, ఇదేమో విద్రోణం అంటాం అన్నమాట. సో డీపోలరైజేషన్, ఇదేమో పోలరైజేషన్, ఇదేమో డీపోలరైజేషన్. అసలు ఎందుకు జరుగుతుంది డీపోలరైజేషన్ అని చూసినట్లయితే ఇక్కడ చూడండి, ఎప్పుడైతే ఉద్దీపన అందించబడుతుంది న్యూరాన్కి వోల్టేజ్ సోడియం సున్నిత ఛానల్స్ ఉంటాయి. వోల్టేజ్ సోడియం సున్నిత ఛానల్స్ ఎప్పుడైతే వోల్టేజ్ ఎంతుందో ఆ సోడియం ఛానల్స్ అనేవి ఓపెన్ అయిపోతాయి. ఓపెన్ అయినప్పుడు ఏమవుతుందో ఆటోమేటిక్గా ఈ యొక్క సోడియం అయాన్స్ అనేవి లోపలికి రావడం జరుగుతూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం పొటాషియం అయాన్స్ అనేవి బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి. సో ఫలితంగా ఏమవుతుంది? డీపోలరైజేషన్ అవుతుంది. అంటే లోపల పాజిటివ్ అయింది, బయట నెగిటివ్ అయింది. దీన్ని ఏమంటామంటే విద్రోణం లేదంటే డీపోలరైజేషన్గా చెప్పుకుంటాం. సో జస్ట్ మనకి ఏంటంటే ఇది కొంత భాగమే అనుకుందాము. సో ఇంకా ఇది ఇలాగే కంటిన్యూస్గా ఉంటుంది, రైట్? సో న్యూరీ లెమ్మా, సో ఏదైతే ఉందో ఇది ఇలాగే కంటిన్యూ ఉంటుంది అన్నమాట. సో ఒకసారి విద్రోణం ఇక్కడ ఏర్పడిన తర్వాత ఏమవుతుందంటే ఈ విద్రోణం అనేది ఇంకా స్వయంగానే తనంతట తానుగా ఇలా వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఫస్ట్ ఇక్కడ మైనస్ మైనస్ ఏర్పడింది, ఇక్కడ పాజిటివ్ ఉంటుంది, అప్పటి వరకు ఇక్కడ పాజిటివ్, లోపల నెగిటివ్ ఉంటుంది. సో తర్వాత ఇది ఇక్కడ నుండి ఏమవుతుంది? ఇక్కడికి షిఫ్ట్ అవుతుంది అన్నమాట. ఇలా షిఫ్ట్ కాగానే లోపల పాజిటివ్ అవుతుంది, బయట నెగిటివ్ అయిపోతూ ఉంటుంది అన్నమాట. సో ఇలా తనంతట తానే ఈ యొక్క నర్వ్ ఇంపల్స్ ఏదైతుందో ప్రసరణ జరుగుతూ ఉంటుంది, ప్రయాణిస్తూ ఉంటుంది. సో దీన్ని ఏమంటామంటే అందుకనే ఈ నర్వ్ ఇంపల్స్ని స్వయం ప్రసారశీల విద్రువ తరంగం అంటాం. స్వయం ప్రసారశీల విద్రువ తరంగం, ఇంగ్లీష్లో అయితే సెల్ఫ్ ప్రాపగేటింగ్ వే ఆఫ్ డీపోలరైజేషన్ అంటాం. సెల్ఫ్ ప్రాపగేటింగ్ అంటే తనంతట తానే ప్రాపగేట్ అంటే విస్తరిస్తూ ఉంది. వేవ్ ఆఫ్ డీపోలరైజేషన్, సో వేవ్ ఆఫ్ డీపోలరైజేషన్ అంటే ఏంటి? విద్రువ తరంగం ఫస్ట్ ఇక్కడ ఏర్పడింది ఒక తరంగం. సో ఆ తరంగం ఏంటి? సెల్ఫ్గా విస్తరిస్తుంది. కాబట్టి అందుకని దీన్ని ఏమంటున్నామంటే స్వయం ప్రసారశీల అంటున్నాం.
విద్రువ తరంగం. ఈ విద్రువ తరంగం ఇక్కడ ఏర్పడ్డది, ఇక్కడికి వచ్చేస్తుంది, ఇక్కడికి వచ్చేస్తుంది, ఇక్కడికి వచ్చి ఇలా ఏమవుతుంది, ఈ డీపోలరైజింగ్ వేవ్ అనేది ఇలా 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 ఇక్కడ నుంచి ఇలా 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 వెళ్ళిపోతూ ఉంటుంది. అందుకని దీన్ని ఏమంటున్నాం, సెల్ఫ్ ప్రాపగేటింగ్ వేవ్ ఆఫ్ డీపోలరైజేషన్, స్వయం ప్రసారశీల విద్రువ తరంగంగా చెప్పుకుంటున్నాం. నెక్స్ట్ ఏమవుతుంది, ఈ తరంగం ఇక్కడికి రాగానే వెంటనే మళ్ళీ ఇక్కడ ఉండేటువంటి ఈ యొక్క ఛానల్స్ ఏవైతున్నాయో మళ్ళీ రీపోలరైజ్ అవుతూ ఉంటాయి. రీపోలరైజేషన్ అంటే ఏంటి, మళ్ళీ ఈ సోడియం అయాన్స్ని బయటికి పంపించడము, మళ్ళీ పొటాషియం అయాన్స్ని లోపలికి పంపించడం, సోడియం అయాన్స్ని బయటికి పంపించడం జరుగుతుంది. సో ఇలా మళ్ళీ ఏమవుతుందంటే తిరిగి పోలరైజ్ అవుతూ ఉంటుంది అనమాట. తిరిగి పోలరైజ్ అవుతుంది. దీన్ని ఏమంటామంటే పునఃధ్రువణం అంటాం అనమాట. గుర్తుపెట్టుకోవాలి, పునఃధ్రువణంగా చెప్పుకుంటూ ఉంటాం. రీపోలరైజేషన్ అంటాం, రీపోలరైజేషన్గా చెప్పుకుంటాం. సో దీనికి కారణం ఏంటి అని చూస్తుంటే వోల్టేజ్ సున్నితపు సోడియం ఛానల్స్. సో డీపోలరైజేషన్ కారణం ఏంటి అని చూసినట్టయితే వోల్టేజ్ సోడియం సున్నితపు ఛానల్. రీపోలరైజేషన్ కారణం ఏంటి అని చూసినట్టయితే వోల్టేజ్ సున్నితపు పొటాషియం ఛానల్స్. ఇప్పుడు ఏమవుతుంది, సో ఇవి ఆగిపోతాయి, ఇంకా ఇది క్లోజ్ అయిపోతుంది. సో ఇది క్లోజ్ కాగానే ఇక్కడ మనకి పొటాషియం సున్నితపు ఛానల్స్ ఉంటాయి, వోల్టేజ్ ఛానల్స్. సో ఇది పొటాషియం సున్నితపు ఛానల్స్ అనుకుందాం, వోల్టేజ్ సున్నితం. సో ఇలా రీపోలరైజ్ కారణం ఏంటంటే వెంటనే ఇక్కడికి మనకి ఈ యొక్క ఇన్ఫ్లక్స్ ఆఫ్ పొటాషియం అయాన్స్ జరుగుతుంది. సో పొటాషియం అయాన్స్ అన్నీ కూడా ఇంకా సెల్లోనికి వచ్చేస్తాయి. సో సెల్లోనికి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఏంటంటే బయట ఉండేటువంటి పొటాషియంల సంఖ్య తగ్గుతుంది, లోపల ఉండేటువంటి పొటాషియం అయాన్ల సంఖ్య పెరుగుతుంది. ఫలితంగా ఏమవుతుంది, మళ్ళీ అగైన్ మనకి లోపల వచ్చేసి నెగిటివ్ స్టేట్ వచ్చేస్తుంది, బయట వచ్చేసి పాజిటివ్ ఎందుకు ఏర్పడ్డది బయట అని చూసినట్టయితే సోడియం గేట్ అనేది క్లోజ్ అయిపోయింది. సో సోడియంస్ అన్ని బయట ఆగిపోతాయి. సో ఇవి ఇక్కడికి లోపలికి వస్తున్నాయి. లోపల ఆల్రెడీ మనకి కార్బాక్సిల్ అయాన్స్ ఉంటాయి, నెక్స్ట్ నెగిటివ్ ప్రోటీన్స్ ఉంటాయి, నెగిటివ్ ఛార్జ్డ్ ప్రోటీన్స్ ఉంటాయి. కాబట్టి మనకి లోపల నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. అగైన్ సోడియం అన్నీ కూడా బయటనే ఆపవేయబడ్డాయి కాబట్టి బయట పాజిటివ్ ఛార్జ్ అనేది వస్తూ ఉంటుంది అనమాట, రైట్. సో దీన్ని ఏమంటామంటే పునఃధ్రువణం అంటాం. సో ఇక్కడ చూడండి, మనకి ఇంతకుముందు చెప్పాను క్రియాశక్మ కీలితాలని చెప్పాను. సో దీంట్లో వచ్చేసి మనకి ఎదిగే దశ ఉంటుంది, క్రియాశక్మ ఏర్పడ్డప్పుడు ఎదుగుతూ ఉంటుంది. దీన్ని ఏమంటామంటే అవరోహక దశ అంటాం, అధిరోహక దశ అంటాం. సో లేదంటే దీన్ని ఎదిగే దశ అంటాం. రెండోది వచ్చేసి నెక్స్ట్ అవరోహక దశ ఉంటుందన్నమాట. అవరోహక దశ అంటే ఏంటి, ఇక్కడ నుండి ఇక్కడికి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ ఏర్పడ్డది తగ్గిపోతూ ఉంటుంది, నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ఏర్పడ్డది తగ్గిపోతూ ఉంటుందన్నమాట. సో ఇలా మన క్రియాశక్మ కీలితాలు అనేవి రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి వచ్చేసి అధిరోహక దశ, రెండోది వచ్చేసి అవరోహక దశ, లేదంటే దీన్ని క్షీణ దశ అని అంటాం. ఎందుకు క్షీణ దశ అంటామంటే ఇక్కడ వోల్టేజ్ అనేది పడిపోతుంది కాబట్టి దాన్ని ఏమంటామంటే క్షీణ దశగా చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట, ఓకేనా. సో దీనికి కారణం ఏంటి అని చూసినట్లయితే మనకి ఏంటంటే పొటాషియం సోడియం పంప్స్ ఉంటాయి, అవి పనిచేస్తూ ఉంటాయి అన్నమాట. వీటిని ఎటు పంపాలా, సోడియం పొటాషియం అయాన్స్ ఏవైతేనో లోపల నుంచి బయట నుంచి లోపలికి ఎలా పంపాలనేది ఆ సోడియం పొటాషియం పంప్ అనేది నిర్వహిస్తూ ఉంటుంది. ఫలితంగా మనకి యొక్క సాధారణంగా ఇది ఏర్పడుతుంది. ఏంటి అని చూసినట్లయితే అధిధ్రువీకరణం ఏర్పడుతుంది. అధిధ్రువీకరణం అంటే ఏంటి అని చూసినట్లయితే చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, సో ఇక్కడ ఇది నార్మల్ స్టేట్లో ఉంది అనుకుందాం. అంటే ఇక్కడ ఎంత ఉంది వోల్టేజ్ మనకి -70 మిల్లీ వోల్ట్స్, రైట్. సో ఇది సాధారణ స్థితిలో. సో మనం ఏంటి ఒక ఉద్దీపన ఇచ్చాం, ఉద్దీపన ఇవ్వగానే ఏమవుతుందంటే ఇక్కడ మనకి అధిరోహ భాగం ఏర్పడుతుంది, అంటే డీపోలరైజ్ అవుతుంది. డీపోలరైజ్ అయినప్పుడు మనకి ఇక్కడ ఎంత ఉంటుందని చూసినట్టయితే +40 మిల్లీ వోల్ట్స్ అనేది ఏర్పడుతూ ఉంటుంది, రైట్. సో ఇది క్రియాత్మక శక్మంలో ఉండేటువంటి మిల్లీ వోల్ట్స్, గుర్తుపెట్టుకోండి. సో ఇది వాల్యూ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మనకి నేను చెప్పలేదు ఇక్కడ. సో సాధారణంగా క్రియాత్మక శక్మం ఏర్పడ్డప్పుడు విరామ శక్మంలో ఉండేటువంటి -70 మిల్లీ వోల్ట్స్ అనేవి +40 మిల్లీ వోల్ట్స్గా మారుతుంది. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ -70 అయితే అక్కడ +40 మిల్లీ వోల్ట్స్ అనమాట. సో ఇక్కడ ఏమవుతుంది, క్రియాశక్మం ఏర్పడని ఇక్కడికి వెళ్ళిపోయింది అధిరోహబావుకు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఎంత ఏర్పడింది, క్రియాశక్మంలో చూసినట్టయితే +40గా ఏర్పడిపోయింది మిల్లీ వోల్ట్స్, రైట్. సో నెక్స్ట్ ఏమవుతుంది, ఈ క్రియాశక్మం మళ్ళీ క్రమంగా తగ్గిపోతుంది. సో తగ్గిపోవడం ఏంటి, -70 కంటే కూడా ఎక్కువగా తగ్గిపోతుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ -90 మిల్లీ వోల్ట్స్ అయింది అనుకుందాం, -90 మిల్లీ వోల్ట్స్కి వచ్చేసింది. సో ఇలా సాధారణం కంటే కూడా దాని యొక్క విలువ అనేది చాలా తగ్గిపోతుంది, -70 కంటే కూడా తగ్గిపోతుంది. సో అలాంటి స్టేట్ని ఏమంటామంటే అధిధ్రువీకరణంగా చెప్పుకుంటాం, అధిధ్రువీకరణం. సో మామూలుగా ధృవీకరణము అంటే ఏంటి, -70 మిల్లీ వోల్ట్స్కి రావాలి. సో సడన్గా పడిపోతుంది, కొలాప్స్ అయిపోతూ ఉంటుంది అనమాట. సో దాన్ని ఏమంటామంటే అధిధ్రువీకరణంగా చెప్పుకుంటాం, హైపర్ పోలరైజేషన్గా చెప్పుకుంటూ ఉంటాం.
సో దీని వాల్యూ ఏంటంటే -70 కంటే కూడా తగ్గిపోతూ ఉంటుంది. లెస్ దెన్ -70, ఇది గుర్తుపెట్టుకోండి. అది ధృవీకరణం విలువ వచ్చేసి -70 మిల్లీ వోల్ట్స్ కంటే తక్కువ. నెక్స్ట్ ధృవీకరణం లేదంటే విరామ శక్మం విలువ వచ్చేసి -70 మిల్లీ వోల్ట్స్. సో నెక్స్ట్ క్రియాశక్మం విలువ వచ్చేసి ఎంత అని చూసినట్టయితే 40 మిల్లీ వోల్ట్స్. గుర్తుపెట్టుకోవాలి, ఈ వాల్యూస్ అన్ని వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దీనికి కారణం ఏంటంటే సోడియం పొటాషియం పంప్. ఇంతకుముందు చెప్పాను. సో ఇక్కడ అది ధృవీకరణానికి కారణం ఏంటంటే సోడియం పొటాషియం పంప్. ఏం చేస్తుంది మరి సోడియం పొటాషియం పంప్ అని చూసినట్లయితే, జనరల్గా పొటాషియంని ఎంతవరకు అయితే పంపించాలో అంతవరకు పంపించాలి. సోడియం ఆగిపోతుంది అక్కడ. సో ఏమవుతుందంటే సోడియం ఛానల్ ఏవైతుందో చాలా బలవంతంగా క్లోజ్ అయ్యి ఇంకా ఒక్కదాన్ని రానియకుండా అక్కడ అన్నిటిని ఆపేస్తుంది. సో పొటాషియం పంప్ ఏం చేస్తుందంటే చాలా ఫాస్ట్గా లోపలికి నెట్టేస్తుంది. సో అయినప్పుడు ఏమవుతుంది, లోపల పాజిటివ్ ఛార్జ్ ఎక్కువైపోతుంది. సో ఫలితంగా ఏమవుతుందంటే ఉండే ఛార్జ్ కంటే కూడా తక్కువగా ఉండిపోతుంది. సో దీన్ని మనం ఏమంటామంటే అధిధ్రువీకరణంగా చెప్పుకుంటాం. సో దీంట్లో అయితే కీటమ్స్ చాలా ఉన్నాయి, వాల్యూస్ ఉన్నాయి, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. సో ఇంకా దీనికి సంబంధించి ఏమైనా డౌట్లు అయితే డెఫినెట్గా కామెంట్స్లో మెన్షన్ చేయండి, నేను క్లియర్ అయితే చేస్తాను. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్. టిల్ నెక్స్ట్ సెషన్, హ్యావ్ ఎ గ్రేట్ డే.